తండ్రి కొడుకులకు జలక్ కేసీఆర్ పై కేసు కేటీఆర్ పైన ఏది కేటీఆర్ పైన కూడా కేసు అనే నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇద్దరు అయ్యా కొడుకులకు ఇద్దరికి కూడా అయ్యకేమో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసు బెడకు బోయించుకునే అవకాశం కనబడతా ఉంది. అందుకే అమెరికా పారిపోవడానికి సిద్ధమైండు కేసీఆర్. ఇమ్మీడియట్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వారిస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను, జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాను. కేసీఆర్ అమెరికాకు పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆయన పాస్పోర్ట్ అవసరమైతే ఆయన పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాల్సింది అని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ యొక్క ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధమైన తెలుస్తుంది. ఆయన పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే F1 ఫార్ములా E1 రేస్ అవుతుందో దానికి సంబంధించినటువంటి కేసు ఈయన పైన బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాక్, కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు క్యాబినెట్ ఓకే. సో ఈ సమావేశంలోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన, భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం, ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం, గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకే 1,600 కోట్లు, నిగ్గు తెలిసిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించినటువంటి నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేరింది. దీని ఆధారంగానే కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మరి కేసీఆర్ గత 10 ఏళ్లలో ఈ కల్వకుంట్ల కాలకేలు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అంతా ఇంత కాదు అవినీతి పరంగా. సో దీనిపైన ప్రస్తుతం 2 రకాల దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. సో కమిషన్లు వేయడం జరిగింది. ఒకటి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి, కరెంటు సంబంధించినటువంటి వాటి ఒప్పందాలకు సంబంధించినటువంటి దానిలో కమిషన్ జస్టిస్ లోకూర్ కమిషన్ ఒకటి ఉంది. రెండోది కాళేశ్వరం కమిషన్ కూడా ఒకటి ఉంది. ఇంకా కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా ముందుకు కొలిక్కి రాలేదు. అది ఇంకా విచారణ కొనసాగుతుంది. త్వరలో మరి 1 మంత్ లోపల ఈ యొక్క కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వం సమర్పించే అవకాశం అయితే కనబడతా ఉంది. సో కరెంటుకు సంబంధించిన విద్యుత్ ఒప్పందం సంబంధించినటువంటి కమిషన్ అయితే జస్టిస్ లోకూర్ కమిషన్ ఆల్రెడీ నివేదికను ప్రభుత్వానికి ఈరోజు ఖచ్చితంగా సమర్పించడం జరిగింది. సో దానిలో భాగంగా దీనిపైన నిన్న క్యాబినెట్లో కూడా చర్చ చేయడం జరిగింది. దీని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేసీఆర్ పై మరి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పగొల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మురుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. సో దాదాపు 85,000 కోట్లకు పైగా అప్పుల్లో డిస్కంలు ఉన్నాయి. ఈ విషయం దీనికి ఎవరు కారణమే అంటే కేసీఆరే కారణం. కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు డిస్కంలు ఈ విధంగా తయారైనాయి. ఎప్పుడైనా కానీ పాలకుడు అనేవాడు దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలి. ఇప్పుడు మనం చేపట్టబోయేటువంటి పథకాలు కానీ పనులు 10-20 సంవత్సరాల తర్వాత భవిష్యత్ తరాలకు కూడా ఈరోజు ఒక మంచి మార్గం చూపించే విధంగా ఈరోజు నాయకుడి యొక్క, పాలకుడి యొక్క లక్ష్యం ఉండాలి. కానీ కేసీఆర్ కేవలం ఈరోజు దీర్ఘకాలికంగా కాకుండా కేవలం షార్ట్ టైం లాగా, అంటే ఈరోజు ఏం గడిచింది, ఈరోజు ప్రజలకు అందినాయా లేవా, ప్రజలు ఈరోజు సాటిస్ఫై, ఈరోజు తిండి దొరికిందా లేదా అనే కోణంలో మాత్రమే ఆలోచించి కానీ రేపటి గురించి ఆలోచించలేదు. ఎప్పుడైనా కానీ ఏ నాయకుడైనా కానీ రేపటి గురించి ఆలోచించిన వాడే దురదృష్టి కలిగిన ఒక మంచి మేధస్సు కలిగినటువంటి పరిపాలకుడిగా ఉంటాడు. కానీ అలాంటి కోణంలో కేసీఆర్కి అలాంటి ఆలోచన లేదు. భవిష్యత్తు కూడా ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ఇప్పుడు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే కోణంలో ఆలోచించి తప్ప వేరే కోణంలో ఆలోచించలేదు. అందుకే ఈరోజు తెలంగాణ అనేది దాదాపు 20-25 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయబడ్డది. ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాల కంటే అత్యధికంగా తెలంగాణను ముంచింది, దోచుకున్నది కూడా ఈ కల్వకుంట్ల కాలకేలే అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. సో
కాలం చెల్లినటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్ళలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడుతుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ ప్లాంట్ యాక్సిలరీ కన్జంప్షన్ ప్లాంట్ సొంతంగా వినియోగించుకునే కరెంటు, హీట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లకు దాదాపుగా 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్ వెళ్లడంతో యూనిట్ కరెంటు కేరళకు 3.6కి లభించింది. కానీ తెలంగాణకు తొలుత 3.9కి యూనిట్ విద్యుత్ లభించినా ఇంకా పెంచిరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా. సో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విషయం కావచ్చు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం సమర్పించిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ దీనిపైన కూలంకషంగా చర్చించి అసెంబ్లీలో దీనిపైన చర్చ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కేసు పెట్టాలా వద్దనేది అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం కనబడతా ఉంది. ఇది కేసీఆర్ పైన, అందుకే కేసీఆర్ పైన కేసు బుక్ అవుతుంది, అరెస్ట్ అవుతున్నటువంటి కోణంలో ఈరోజు కేసీఆర్ అమెరికాకు పోవడానికి సిద్ధమైండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మరి కేసీఆర్ పని ఒకలాగా అయిపోతుంది, మరి కేటీఆర్ మేడకు ఈ ఫార్ములా ఉచ్చు ఒకటి బీచుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో నేడో రేపు నోటీసులు, అరెస్టు, విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే, మంత్రి మండలిలో సుదీర్ఘమైనటువంటి చర్చ, పత్రాలు సీఎస్ ద్వారా ఏసీబీకి, చట్ట ప్రకారమే ముందుకు 5 ఆర్డినెన్స్కు ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇక అలజడులు సృష్టించేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక దాని గురించి ఇక వాళ్ళు ఏ విధంగా వైలెన్స్ చేయడానికి సిద్ధమైపోయారు, తెలంగాణ మొత్తం కూడా ఒక అగ్నిగుండంగా మార్చడానికి కేసీఆర్ సంబంధించిన కల్వకుంట్ల కారకేలు తయారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ఈరోజు కేసీఆర్ జైలు పోతాడు, కేటీఆర్ జైలు పోతాడు. ఈ క్రమంలో హరీష్ రావు వర్సెస్ కవిత పోరు తారాస్థాయికి పోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారం పూర్తి స్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్ విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు. నేడో రేపో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి క్యాబినెట్లో కొంతమంది కేసీఆర్ సంబంధించినటువంటి కోట్లు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, నీ మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు క్యాబినెట్లో ఏం చర్చించారో ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా పూసగుచ్చినట్టు కేసీఆర్ చెప్తాడు, కేటీఆర్ కూడా చెప్తారు, అందులో నో డౌట్. సో ఇక మీరు అంతా లీకులు ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, కేటీఆర్ ఏం చేస్తాడు, సెట్ రైట్ చేసుకుంటాడు. న్యాయస్థానాలకు పోయి బెయిల్ తెచ్చుకోవడమా, లేకపోతే ఇంకెక్కడికైనా పోయి బెయిల్ తెచ్చుకోవడమా, ఏదో ఒక ప్లాన్ చేస్తాడు, లేకపోతే ఢిల్లీ పోయి కాలు పట్టుకోవడమా, ఏదో ఒకటి చేసే ప్రయత్నం అయితే చేస్తాడు, అందులో నో డౌట్. ఈ మేర క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4:10 గంటల నుంచి 8 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగినటువంటి అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి విషయాన్ని మంత్రులకు తెలిపారు. అనంతరం ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని మంత్రులంతా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కేటీఆర్పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజార్టీ మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఫార్ములా 1 ఈ రేసు కారుకు సంబంధించి కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపినటువంటి పత్రాలను సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీకి పంపనున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని మంత్రులకు సీఎం వివరించినట్లు సమాచారం. కాగా ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు ఇవ్వన్నారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్ రేస్ పేరిట 2-3 విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్ళాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశం కూడా విచారణలో తేలుతుందని క్యాబినెట్లో చర్చ జరిగింది. ఆర్ఓఆర్ బిల్లు మినహా ఇవి అన్నట్టు చూస్తా ఉన్నాం. 50 కోట్ల 70 కోట్ల అనేది ఏసీబీ తేలుస్తున్నట్టు నిన్న ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో కేటీఆర్కి సంబంధించి కేసులకు సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు తెరపైకి వస్తూ ఉంది. సో అయ్యా కొడుకులు ఇద్దరికి ఈరోజు రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చినట్టే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి అరెస్ట్ కూడా రంగసిద్ధం తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్పై కేసు నమోదే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి
కేసీఆర్ అమెరికాకు పారిపోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకటేసారి ఇటు విద్యుత్ ఒప్పందాల కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత ప్రభాకర్ రావు కూడా ఈ క్రమంలో వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనిలో భాగంగా ఇటు విద్యుత్ ఒప్పందాలు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరి ఈ మంత్లోనే ఈరోజు కాళేశ్వరం కమిషన్ కూడా నివేదిక ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఈ 3 కేసులు కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు కేటీఆర్ పైన కూడా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు కావచ్చు, మిగతా కేసు కూడా ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికైతే అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు కేసు వాళ్ళ ఇద్దరిపైన కేసులు నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఇద్దరు కూడా జైలుకు పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.